తులవారికి గనక చూసుకున్నట్లయితే మీకు దశమ స్థానంలోకి వచ్చినటువంటి గురువు జూన్ 2 నుంచి వస్తున్నాడు. జూన్ 2 నుంచి కేవలం గురువే కాకుండా శుక్రుడు కూడా వచ్చి 2 శుభగ్రహాలు వృత్తి స్థానంలోకి వచ్చి చేరుతున్నాయి. మీ యొక్క లగ్నం నుంచి అనుకోండి, మీ రాశి నుంచి అనుకోండి. మరి అదేవిధంగా సప్తమంలో కుజుడు, 6వ స్థానంలో శని, 5వ స్థానంలో రాహువు మరియు ఏకాదశంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే మీకు దశమ స్థానం అంటే వృత్తి స్థానంలో 2 శుభగ్రహాలు వచ్చినప్పుడు సహజంగా చెప్పాలంటే దశమ కేంద్రంలో శుభగ్రహాల కంటే పాపగ్రహాలే మంచివని చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ శుభగ్రహాలు ఉన్నాయంటే పాపగ్రహం యొక్క దృష్టి ఉంది కదా మనకి కుజుడి మీద, కుజుడి యొక్క దృష్టి గురువు మీద, శుక్రుడి మీద కలిగిస్తుంది, 4వ దృష్టి. కాబట్టి ఈ చతుర్థ దృష్టి ఉన్నటువంటి కుజుడి యొక్క ఇది ఉన్నందుకు ఉద్యోగ అవకాశాలు రావడం, అందులో ముఖ్యంగా ఫ్యాషను, చిట్ ఫండ్స్, ఫైనాన్షియల్ రంగాలకు సంబంధించిన మరియు అదేవిధంగా ఏమంటారు మన చూసుకున్నట్లయితే టీచింగ్ రిలేటెడ్ కన్సల్టెన్సీస్ మూలంగా ధనయోగం రావడము, క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా అంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి ఇటువంటి వాటికి మీకు ధన సంబంధించిన విషయంలోని, వృత్తి సంబంధించిన విషయంలోని బాగుంటుంది. అదేవిధంగా గతంలో అత్తగారితో ఏదైనా చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్, డిస్ప్యూట్స్ ఉంటే అవి కొంచెం క్లియర్ అవ్వడము, ఇటువంటివన్నీ కూడా జరగనున్నాయి. అది కాకుండా మీకు కాస్త గురువు కూడా 10లో ఉంటూ ఆ 10వ స్థానంలో ఉండేటువంటి గురువు 6వ భావంలో ఉండే శని మీద దృష్టి ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా కొత్త ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది. రాజకీయ నాయకులకి కొన్ని కొత్త ప్లానింగ్స్ చేయడం ద్వారా క్రియేటివ్ ఫీల్డ్లో, ఇప్పుడు సినిమా ఫీల్డ్లోని యూట్యూబ్లో కొంచెం చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటారు, అటువంటి వాటికి మీకు మంచి ఫలితం వస్తుంది దాని ద్వారా. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే సప్తమంలో కుజుడు కొంచెం జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కాస్త చూసి ఎంపిక చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే సప్తమంలో ఉండేటువంటి కుజుడు శుక్రుణ్ణి వీక్షిస్తూ కుజుడిని గురువుని కూడా వీక్షిస్తాడో, బంధువర్గంలో వారిని కనుక మీరు సంప్రదించినట్లయితే తొందరగా వివాహ సంబంధించిన విషయాలు కుదురుతాయి. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా జూన్ 21వ తేదీ వరకు కూడా ఈ కుజుడు సప్తమంలో ఉంటాడు కాబట్టి వివాహ సంబంధించిన విషయంలో, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో తెలియకుండా కొన్ని అగ్రెసివ్ నేచర్ ఉండే వాళ్ళని ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిత్యము దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ 2 గ్రహాల వల్ల దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే, మనం గతంలో ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాం, ఈ కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు, శని మీన రాశిలో కూర్చున్నాడు, కర్కాటక రాశిలోకి వచ్చేటువంటి గురువు, ఇందులో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, చెప్తాను. వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ జాగ్రత్త అని చెప్పి చూసుకుంటే, ఇక్కడ జాగ్రత్త అనేటువంటిది నీటి ద్వారా వచ్చే సమస్యలు, వాహనాల ద్వారా వచ్చే సమస్యలు. ఎందుకు అంటే ఈ గురువు ఎప్పుడైతే మనకి కర్కాటక రాశిలో శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడో, ఇది వాహన ప్రమాదాలని, నీటికి ద్వారా వచ్చేటువంటి విపత్తులని, యుద్ధ సంబంధించిన అంతా సమసిపోయే కదా, ముగిసిపోయే అనుకున్నది మళ్ళీ పెరగడం. ఎందుకంటే మే 11 నుంచి ఎప్పుడైతే మనకి కుజుడు మేషరాశిలోకి వస్తున్నాడు, మే 11 నుంచి మీరు కనుక గమనించినట్లయితే ఇంకా ఏ యుద్ధము లేదనుకునేది మళ్ళీ మే 11 నుంచి మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి కామన్గా. అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. మరి మంచి ఏమిటి అంటే కొన్ని ప్రదేశాల్లో మనం చూడండి రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, ఏంటోనండి ఇక్కడ పెరిగేటట్లేదు అనుకునే ప్రదేశాల్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఎందుకు కారణం ఏమిటి అంటే గురువు ఎక్కడైతే ఉన్నాడో న్యాచురల్ 4th హౌస్, ఆ సహజ చతుర్థ స్థానంలో ఉండేటువంటి గురువుకి శుక్రుడి యొక్క సంబంధం వస్తూ న్యాచురల్గా మనకి ఎవరికైనా సరే రియల్ ఎస్టేట్ బాగా పుంజుకోవడము అనేటువంటిది ఎవరి జన్మజాత చక్రంలో అయినా, వృశ్చికంలో కనుక కుజుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకి రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. అలాగే వృశ్చిక రాశిని ఏదైనా శుభగ్రహం చూసినా సరే పుంజుకుంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
మీరు చాలామంది చూడండి, చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటిది ఏమిటి, వాళ్ళ యొక్క జాతక చక్రం రీత్యా వాళ్ళకి అప్పులు అవ్వడమనో, రోగమనో, రుణమనో, శత్రుత్వాలనో ఏర్పడుతుంది, ముఖ్యంగా అప్పులు. అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీ లగ్నం నుంచి, అంటే మీ యొక్క జాతక చక్రంలో మీది మేషం నుంచి మీనం వరకు ఏ లగ్నం అయిందో చూసుకొని మీ లగ్నం నుంచి ఆరో అధిపతి ఎవరో తెలుసుకోగలగాలి. ఇప్పుడు మేషానికి కన్యారాశి అవుతారు స్థానం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. ఆరో భావంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. మేషానికి అయితే కన్య అవుతుంది, వృషభానికి అయితే తుల అవుతుంది, మిథునానికి అయితే వృశ్చికం అవుతుంది. అంటే మేషానికేమో మీరు పెసలు దానంగా ఇవ్వండి, వృషభానికేమో శుక్రుడికి సంబంధించినవి అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వండి, లేకపోతే శనగలు ఇచ్చినా పర్లేదు, లాభాధిపతి కూడా పనిచేస్తారు అక్కడ. మిథునానికి చాలా క్లియర్గా మీకు ఇక్కడ కందులు దానంగా ఇవ్వండి. మరియు అదేవిధంగా కర్కాటకానికి మీరు బొబ్బర్లు ఇవ్వచ్చు లేదా శనగలు ఇవ్వచ్చు. బొబ్బర్లు ఇంకా బాగా పనిచేస్తాయి, అంటే 6th లాడ్ కంటే 11th లాడ్ పనిచేస్తారు. ఇక్కడ ఏంటంటే మన పూర్వజన్మలో ఉండేటువంటి కర్మ వల్లనే మనం అప్పులు పాలవడము, అనుకున్నది సాధించలేకపోవడము, ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ప్రతి లగ్నానికి వాళ్ళ యొక్క పంచమాధిపతికి సంబంధించిన ధ్యానము, మంత్రము చేయడము, 6వ అధిపతికి సంబంధించిన దానం ఇవ్వడం చేయాలి. అప్పుడు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఆ రకంగా సింహం వారు అనుకోండి, వాళ్ళు ఎక్కువగా పెసలు దానంగా ఇవ్వడం, శనగలు నువ్వులు దానంగా ఇవ్వడం, పెసలు నువ్వులు దానంగా ఇవ్వడం, మరియు అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారైతే బియ్యము దానంగా ఇవ్వడం, నువ్వులు దానంగా ఇవ్వడము, మరియు అదేవిధంగా తులారాశి వారైతే శనగలు మరియు గోధుమలు, వృశ్చికం వారైతేనేమో కందులు, పెసలు, ధనస్సు వారైతేనేమో బొబ్బర్లు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి. మరియు మకర రాశి వారు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కందులు, పెసలు దానం ఇవ్వచ్చు. కుంభరాశి వారు బియ్యము అండ్ శనగలు దానం ఇవ్వండి. మరియు మీన రాశి వారు గోధుమలు అండ్ నువ్వులు దానం ఇవ్వండి. వీటి వల్ల ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ తగ్గుతుంది. మనము ఏ పని చేయాలన్నా మన పూర్వజన్మ కర్మ అనేటువంటిది అడ్డుపడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ఎక్కువగా ఉంటే, పాపకర్మ ఎక్కువగా ఉంటే, పుణ్యకర్మ ఉందనుకోండి అదే మీకు తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ దేశకాల పరిస్థితుల్లో వచ్చే కాలంలో కాస్త ఈ రోగాల బారిన పడేటువంటి కాంబినేషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి గురువు కర్కాటక రాశిలో ఉండడం అనేటువంటిది, అయితే దీనివల్ల బంగారం కూడా విపరీతంగా పెరగడం, ఫ్లక్చువేషన్స్ అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి, ఉండవని కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం మీరు నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీరు తాగడము, మరియు మీ జన్మజాతకంలో ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ గ్రహం మారడం వల్ల ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఈ గ్రహం మారడం వల్ల, ఏ గ్రహం అయితే మారుతుందో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ జన్మజాతకంలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గోచారంలో ఏ గ్రహం మారితే ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. ఏమంటే మేము ఉన్న ప్రదేశంలో దానం తీసుకునే వాళ్ళు లేరు, గోవుకి తినిపించండి పర్లేదు. అలా కాకుండా దానము తీసుకోవడానికి లేరు, గోవు తినిపించుకోవడానికి మాకు గోశాల లేదు, ఎక్కడ గోవులు కూడా ఉండవు, మేము ఉండేటువంటిది ఏదో సౌదీ కంట్రీస్లో ఉంటున్నాం అనుకున్నప్పుడు మీరు చక్కగా కూర్చొని ఆ గ్రహ అధిష్టాన దేవతను ధ్యానం చేయండి. అంటే ఇప్పుడు రవి మారాడు సూర్య భగవానుని, చంద్రుడు మారాడు రాజరాజేశ్వరీ దేవి అయిన నమః అని, కుజుడు మారాడు ఓం స్కందాయ నమః, బుధుడు మారాడు ఓం విష్ణవే నమః, గురువు మారాడు ఉదాహరణకి అప్పుడు ఓం దత్తాత్రేయాయ నమః, శుక్రుడు ఓం శ్రీమాత్రే నమః, శని నమఃశివాయ లేదా ఓం ఆంజనేయ స్వామి నమః, రాహువు మారాడు అనుకోండి, రాహుకేతు ఇప్పట్లో మారట్లేదు, మనకు నవంబర్లో మారుతాడు, అప్పుడు ఓం దుర్గాయ నమః, ఓం గణాధిపతయ నమః. దీనివల్ల ఏమవుతుందంటే గ్రహ మార్పు వల్ల మీకు కలిగేటువంటి చెడు జరగకుండా మంచి జరుగుతుంది. శ్రీమాత్రే నమః.